అందరికీ నమస్తే. జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి వెల్కమ్. స్వాగతం మీ అందరికీ. మేము జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. మీ అందరికీ తెలిసినట్టు ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్కి వన్ స్టాప్ స్టోర్ లాంటిది జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మేము హైదరాబాద్ బేస్డ్ స్టోర్. మా దగ్గర ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ దొరుకుతాయి. మేము ఇప్పుడు ఈ వీడియో సిరీస్ ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మొదటి ఎపిసోడ్ లాంటిది ఆర్ మొదటి వీడియో. ఇందులో ఏంటి అంటే మా స్టోర్లో దొరికే యూనిక్ ప్రోడక్ట్స్, వాటి విశిష్టత, వాటి వెనకాల ఉన్న స్టోరీ కానీ, లేదు వాటిని ఎలా ఉపయోగించవచ్చు అని కానీ, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలా స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మీకు పరిచయం చేయడానికి వీడియోస్ తీయడం జరుగుతుంది. ఫస్ట్ యూనిక్గా ఉంటుంది అని చెప్పి మన దేశానికి సంబంధించింది కాకపోయినా కూడా ఆఫ్రికన్ దేశానికి సంబంధించింది, అక్కడ ఆఫ్రికా ఖండంలో జరిగే అల్లకం గురించి, అక్కడ జరిగే బాస్కెట్స్, అక్కడ ఎలాంటి బాస్కెట్స్ అమ్ముతారో, ఎలాంటి బాస్కెట్స్ ఉంటాయి, న్యాచురల్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అంటే అక్కడ ఎలాంటి బుట్టలు ఉంటాయి అన్నది మీకు పరిచయం చేయబోతున్నాం. అవన్నీ కూడా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో దొరుకుతున్నాయి. సో తప్పకుండా విజిట్ చేయగలరు, అలాగే చూడగలరు ఈ బాస్కెట్స్ అన్నీ కూడా. రండి, ఇప్పుడు మీకు ఇవాళ ప్రోడక్ట్ చూపిస్తాను. మొదట బుట్టల్ని చూడండి. మీరు లిటరలీ చెప్పాలంటే హోలీ కలర్స్ అన్నీ గుర్తొస్తాయి మనకి రంగులు చూస్తుంటే. ఇంత వైబ్రెంట్ కలర్స్. నేను ప్రతి బుట్ట చూపిస్తాను. ఏమైనా గెస్ట్ చేయగలరా ఇది ఏ ఫైబర్తో తయారై ఉంటుంది, ఏ ఆకుతో కానీ ఏ గడ్డితో తయారై ఉంటుంది అని ఏమైనా గెస్ట్ చేయగలుగుతున్నారా జస్ట్ ఈ వీడియో చూస్తూ? ఆర్ ఇది ఏదో క్లాత్ అతుకులు వేసి కుట్టినట్టుంది, యాప్లిక్ వర్క్ లాంటిది ఏదో బుట్ట అని అనిపిస్తుందా మీకు? ఫస్ట్ అంటే దూరంగా చూసినప్పుడు, ఫోటోల్లో చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, క్లోజ్లా చూపిస్తున్నాను నేను మీకు. ఇది ఈతాకు అన్నమాట. ఈ ఈతాకుతో అల్లిన బుట్ట. ఈ ఈతాకుని సన్న ఈనెల్లాగా చేసి దాన్ని మ్యాట్ లాగా అల్లి కలర్ చేసి ఆ మ్యాట్తో చేసిన బుట్ట అనమాట. ఇది రఫియా పామ్ అంటారు. ఇక్కడ మనకి ఇండియాలో దొరికే పామ్ కన్నా కూడా ఆఫ్రికా పామ్ కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న నీటి సాంద్రతని బట్టి, అలాగే అక్కడున్న ఎన్వైర్మెంటల్ కండిషన్స్ని బట్టి పామ్ అన్నది అక్కడ వేరేలాగా పెరుగుతుంది. అండ్ కొంచెం సాఫ్ట్గా ఉండి అది ఇలా స్లిట్ చేయడానికి, అలాగే కలర్ చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. సో మీరు ఈ బుట్ట చూస్తే కనుక లోపల చూడండి. బయట ఏమో ఇలాంటి మ్యాట్ వేసి మొత్తం కుట్టాము, అలాగే లోపల కూడా పూర్తిగా ఈతాకుతోనే ఇచ్చామన్నమాట. చాలా పెద్ద హ్యూజ్ సైజ్ బుట్టలు అండ్ పూర్తిగా కూడా చేత్తో కుట్టింది. మీకు ఆ కుట్టు గట్టిగా ఉంటుంది, అలాగే స్టడీగా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ బరువు పెట్టగలుగుతారు. అండ్ 2 లేయర్స్ వచ్చింది. బయట ఈ లేయర్ ఉంది అండ్ లోపల ఈ లేయర్ ఉంది. లెదర్ హ్యాండిల్స్, హ్యాండ్ స్టిచ్డ్. సో ఇంత పెద్దగా ఉండేసరికి ఏంటంటే మనకి యూజువలీ ఫామ్ విజిట్స్ కానీ, లేదు ఏదైనా ఊరు వెళ్తున్నాము, టిఫిన్ క్యారీ చేయాలి, ఎవరికైనా లంచ్ పంపించాలి, ఏదో స్పెషల్ చేసాం, ఫ్రెండ్స్కి ఏదైనా పంపాలి, అలా అనుకున్నప్పుడు ఇంత పెద్ద పెద్ద వాటిలో క్యారీ చేసి పంపించడం ఈజీ అవుతుంది. అండ్ లోపల ఏం పెట్టామో తెలియకుండా ఉండడానికి ఇలా డ్రా స్ట్రింగ్ క్లోజర్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ మంచి వైబ్రెంట్ లవ్లీ కలర్స్. వీటిని మెడగాస్కర్ రాఫియా పామ్ బ్యాగ్స్ అంటారు. ఆఫ్రికాలో తయారవుతాయి. అండ్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం మేము జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తరఫున. మేబీ ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి వీలు పడకపోవచ్చు, ఇచ్చినా బాగుంటుంది, తప్పేం లేదు. ఇంత పెద్ద బాస్కెట్ ఇవ్వడమా అని ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఇది ఖాళీగా ఇచ్చినట్టు ఉంటుందండి, తాంబూలం పెట్టి ఇవ్వడానికి ఇంత పెద్దది ఎందుకు అని. బట్ పర్సనల్ యూజ్కి యూ కెన్ ఆల్వేస్ కన్సిడర్. ఏమైనా పెట్టడానికి కానీ వైబ్రెంట్ కలర్ మూలాంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఈ కలర్స్ చూస్తున్నా కూడా. నచ్చింది కదా మీకు? తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీకు నంబర్ షేర్ చేస్తాను. మా నంబర్ 9908 506699. కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.